పరమ తండ్రి అయిన దేవ యేసు క్రీస్తు ప్రభువా ఈ రక్షక, ఈ ఉదయకాలము వాక్యం ధ్యానిస్తుండగా మీరు మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి జీవించులాగున మాలో ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో మీ అందరికీ మండలాది వారి శుభాకాంక్షలు. హ్యాపీ పామ్ సండే. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. యేసు ప్రభు యెరూషలేముకు అనేక మార్లు వచ్చాడు, కానీ ఈరోజు యెరూషలేములోకి ఆయన ప్రయాణం వెళ్ళిన యాత్ర ఆయన జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పింది. ఇది ఒక చివరి యాత్ర. దీని తర్వాత మరలా తిరిగి ఆయన యెరూషలేములో నుంచి బయటికి రాలేదు. ఈ పామ్ సండే అంటే మండలాది వారం ఆయన యెరూషలేములోకి వెళ్ళిన వాడు అలానే ఈ వారంలోనే ఆయన గెత్సేమనే తోటలో అప్పగించబడ్డాడు. ఇదే వారంలో ఆయన శిలువ వేయబడ్డాడు. ఇదే వారంలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మళ్ళా 3వ దినమున రుచి చెడిగా తిరిగి తెచ్చాడు. అన్నీ ఒకే వారంలో జరిగిపోతాయి. కాబట్టి దిస్ ఈస్ అ క్రూషియల్ వీక్. అందుకే హోలీ వీక్ అని దీనికి పేరు. పరిశుద్ధ వారం అని ఈ వారానికి పేరు అన్నమాట. యేసు ప్రభు యొక్క యెరూషలేము ప్రవేశం అంతా కూడా మరి ప్రజల యొక్క జయోత్సాహములతోటి హృదయపూర్వకమైన ఆహ్వానం కదండి. ఎందుకంటే దానికి కొన్ని దినముల ముందే యెరూషలేముకు దగ్గరలో ఉన్న బేతనియా గ్రామంలో లాజరు తిరిగి లేచుతాడు. 4 దినాలు సమాధి చేయబడ్డ లాజరు తిరిగి యేసు ప్రభు బ్రతికించాడు అన్న విషయం ఆ వారికి వీవులకు అందరికీ తెలిసి అట్టి యేసు ప్రభు ఎటెళ్తున్నాడు, యెరూషలేములకు వెళుతున్నాడట, రండి ఆయనను కలుసుకుందామని ప్రజలు తండోపతండాలుగా, ఒక్క ఊరులు కాదు కదా, అనేక గ్రామాల నుంచి యూదులు, ఇజ్రాయేలీలు, అనేక మంది ప్రజలు తండోపతండాలుగా యెరూషలేములకు ప్రయాణమై ఆయనకు స్వాగతం పలికిన దినమే ఈ మంటల ఆదివారం. మంటలు చేత పట్టుకొని జయోత్సవంతో ఆయనకు హోసన్నా జయమనచు యూదుల రాజుని పాటలు పాడుచు నూతన వస్త్రములన్నీ కూడా ఆ రోడ్డు మీద కలిసి దాని మీద ఆయనకు వెళ్తాం. ఈ రోజుల్లో మనం రెడ్ కార్పెట్ అంటాం కదా. ఏదైనా ఒక గొప్ప వ్యక్తిని ఆహ్వానించాలంటే ఏం చేస్తాం? రెడ్ కార్పెట్ కలుస్తారు అన్నమాట. అంటే ఒక మంచి నూతన వస్త్రాలు కలిసి ఆహ్వానిస్తారు. అలాంటి ఇంత సంతోషకరమైన దినమున యేసు కన్నీరు విడిచారు అని కూడా రాయబడింది కదా. యేసు కన్నీరు విడిచారు. ఆ సందర్భాన్ని డాక్టర్ లూకా ఆయన రాసిన గ్రంథంలో పుస్తకంలో సువార్తలో 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన అంటాడు, ఎందుకంటే యెరూషలేములోకి ప్రవేశించే నన్ను బట్టి మీరు సంతోషిస్తున్నారే కానీ అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. కాబట్టి మీరు నన్ను శిలువకు అప్పగిస్తారు. మీ మీద దేవుని ఉగ్రత భయంకరంగా రాబోతుంది. రాయి మీద రాయి నిలువని దినము రాబోతున్నారు. యెరూషలేము పూర్తిగా నాశనం అయిపోయి కాల్చివేయబడి బూడిదగా మారే దినము రాబోతుంది. భవిష్యత్తును గ్రహించి మరి యేసు ప్రభు కన్నీరు విడిచెను అని లూకా భక్తులు రాస్తారు కదా. ఆ రీతిగా యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి ఆయనకు నిరీక్షణ వచ్చి మనం ఆయనతో ముందుకు సాగడం అనేది ఈరోజు ఈ మంటలాది వారం దినాన్ని మనం నేర్చుకోవాల్సిన గొప్ప సారాంశం. అది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి మనం గమనించిన వచనాలన్నింటిలో కూడా 3వ వచనం ఒక మాట చూడండి. ఎవరైనాను మీతో ఏమైనాను అని ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నవి. ఆమేన్. ఈ మంటలాది వారం దేవుడా ప్రభువునకు కావలసినది ఒకటి ఉంది. ఏంటి ప్రభువునకు కావలసింది? పరలోక మహిమను విడిచి భూమి మీదకి ఆయన ఎదురు వచ్చాడు. ఏం సాధిద్దామని వచ్చాడు? పరలోకం కంటే భూలోకం ఏమైనా పెద్దదా? పరలోకం కంటే భూలోకం ఏమైనా అందమైనదా? పరలోకం కంటే భూలోకం మీద ఆయనకి ఏమైనా సుఖము క్షేమం ఉందా? పరలోక మహిమను విడిచిపెట్టి దీనుడుగాను సాత్వికుడుగాను భూమి మీదకి ఆయనకు వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ఒకటి కావలసి ఉన్నది. ప్రభువులకు కావలసినది ఏంటి? ఈరోజు మన వాక్యాంశం అదే. ఈ మంటలాది వారి దినమున మనం ధ్యానించబోయే అంశం అదే. ప్రభువులకు కావలసినది ఏం కావాలి ప్రభువులకి అంటే
మొదటి వచనం నుంచి మనం అక్కడ సంఘటన అంతా క్లియర్ గా రాయబడి ఉంది కదండి. యేసు ప్రభు బెత్సగే అనే గ్రామానికి ఒక ఇద్దరు శిష్యులు పంపిస్తాడు. మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్లయ్యు కట్టివేయబడి ఉంటాయి, మీరు వాటిని తోలుకొని రండి. ఎవడైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే వాళ్ళకి చెప్పండి, ఇవి ప్రభువులకు కావలసినది అని చెప్పండి. ఎవరిలో మిమ్మల్ని అభ్యంతరపరచరు, వెంటనే వాటిని మీకు వదిలేస్తారు. వాటిని నా కోసం తోలుకొని రండి అని ఆ తేపట గాడి మీద మరి నూతన వస్త్రాలు వేసి అలంకరించి యేసు ప్రభు ఆ గాడి మీద ఎక్కి యెరూషలేము నగరంలోకి ఆయన ప్రయాణం మొదలు పెడతాడు. ఇది అక్కడ ఉన్న టోటల్ సంఘటన. అందుకే 4వ వచనంలో అంటాడు, ఏమన్నాడు చూడండి, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేది. ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించే అంశం ప్రభువునకు కావలసింది. మొట్టమొదటిగా ఆమె కావాల్సింది ఏంటంటే ప్రవచనాల నెరవేరు. ఏం కావాలి చెప్పండి? అసలు ఆయన పుట్టినే ప్రవచనాల నెరవేరు. యేసు క్రీస్తు ప్రభువు గురించిన 300 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథం అంతట్లో ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు 300 ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువు గురించి, ఆయన పుట్టుక, ఆయన సేవ, ఆయన శ్రమలు, ఆయన శిలువ మరణం, ఆయన సమాధి చేయబడడం, ఆయన తిరిగి లేవడం, ఆరోహణ అవడం, మొత్తం యేసు ప్రభు యొక్క జీవిత చక్రం 33 సంవత్సరాల ఆయన కాలగమనం అంతా కూడా ఏం రాయబడింది? పాత నిబంధన గ్రంథంలో 300 ప్రవచనాలు రాయబడింది. ప్రవచనాల నెరవేర్పు లేకుండా ఏది జరిగాయి కదా? కన్యక గర్భవతి కుమారుని కనుడు ప్రవచనాలు నెరవేర్ప కాదు. అన్నిటే ఆయన జీవితంలో ఏదన్నా తీసుకోండి, ప్రతిదీ ప్రవచనాల నెరవేర్పుగానే మనం గమనిస్తున్నాం. కాబట్టి 4వ వచనం చాలా చక్కగా ఆయన చెప్తూ ఉంటాడు, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్టు ఇది జరిగింది. ఎట్లా చెప్పాడో అట్లే జరిగింది. 5వ వచనంలో దాని వివరణ ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనేది ప్రవచనం. ఎక్కడుంది ఇదంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచనం ఉంటుంది. జకర్యా అనే ప్రవక్త యేసు ప్రభు పుట్టడానికి ముందే ఈ యొక్క ప్రవచనాన్ని రాశాడు. ఆయన పెరుగుతాడు, పెద్దవాడైతాడు, ఆయన సేవ చేస్తాడు. చివరికి యెరూషలేము పట్టణానికి ఆయన ధీరుడిగాను సాత్వికుడిగాను. యూదా ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు సింహాసనము ఏలే వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సింహాసనాన్ని ఏలే యూదుల రాజు ఎట్లా వస్తాడు? గాడిద మీద, గుర్రం మీద. చెప్ప రాజు దేని మీద స్మరణ చేస్తాడు? గుర్రమే. గాడిద మీద ఎక్కరు, గుర్రమే. రాజులు గుర్రాల మీద స్వారీ చేస్తారు, గాడిదల మీద భారం మోపుతారు, పరుగులు మోపుతారు. అది కేవలం సామాన్లు మోయడానికి మాత్రమే కదండి. గుర్రాలు రాజులకు చెప్పినాం, రాజులు స్వారీ చేయడానికి. యూదా ఇశ్రాయేలు ప్రజలు గుర్రం మీద మహారాజుగా ఇశ్రాయేలు 7 వాడు దావీదు సింహాసనంలో కూర్చున్నవాడు మెస్సియా అవసరాన్ని ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఈయనేమో గాడిద మీద వెళ్ళిపోయాడు. అందుకే ప్రజలు గ్రహించలేకపోయారు. ప్రజల అంచనాలు గుర్రం మీద వస్తాడన్నట్టుగా ఉంది, గాడిద మీద వచ్చాడు. ఈయనెట్లా అవుతాడు? ఈయన మెస్సియా కాదు, ఏదోలే ప్రవక్తలలో ఒకడు కదా. చివరి వచనం అదే ఉంటుంది కదా, 10వ వచనం ఏమంటుంది? ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. అయితే జన సమూహం ఏమన్నట? ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. ఆమేన్. ఎవరు? ప్రవక్త అయిన. ఇప్పటికీ ప్రపంచం అదే నమ్ముతుంది. ఇప్పటికీ ప్రపంచం యేసు ప్రభు ఏమన్నా నమ్ముతుంది? ప్రవక్త. హిందువులు నమ్ముతారు యేసు ప్రభు గొప్ప ప్రవక్త, ముస్లింలు నమ్ముతారు యేసు ప్రభు గొప్ప ప్రవక్త, యూదులు నమ్ముతారు యేసు ప్రభు గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలీయులు నమ్ముతారు యేసు ప్రభు గొప్ప ప్రవక్త. అంటే ప్రవక్త దగ్గరే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ప్రభు ఎలా నమ్మారు? ప్రవక్తగా మాత్రమే నమ్మారు. కానీ ప్రవక్తని ఒప్పుకోవడం ద్వారా పరలోకము చేరలేదు. ఆయనే నా ప్రభువు,
ఆయనే నా రక్షకుడు అని మనం ఒప్పుకుంటేనే వారిలో ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నేను వారిని ఒప్పుకుంటాను అన్నవాళ్ళే. ఆయన ప్రభు అని ఒప్పుకోకపోతే ఆయన కూడా తండ్రి యొక్క వారిని ఒప్పుకోడు. ప్రవక్త నువ్వు చెప్పేది చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆకాశ మండలం శక్తుల్ని బంధించగలుగుతున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు, గాలి తుఫాను ఆపగలుగుతున్నాడు. చూస్తే ఏమైపోయినా మనలోని సాధారణ మానవుడు అయితే కాదు, ఈయన గొప్ప ప్రవక్త ఎవరైనా చెప్పారు. ఆశ్చర్యం ఉంది. కానీ ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, సాక్షాత్తు దేవుని కుమారుడని ఆయన గొప్ప చేత రక్షించబడ్డ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఆమేన్. యేసుకే మహిమ కలుగుగాక. అదిగా ప్రవచనాల నెరవేర్పుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కావాల్సింది కదా, ప్రభువులకు కావాల్సింది మొట్టమొదటి ఏదైనా ప్రవచనాల నెరవేర్పుగానే ఆయన ఈ లోకంలో తన కార్యాన్ని జరిగించారు. రెండోది, మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, గ్రామాలకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళమన్నాడని? ఓకే, మొదటిది ప్రవచనాలు నెరవేరు, ప్రభువులకు కావాల్సింది. రెండవది ఏం కావాలంటే ప్రభువునికి మనం గ్రామాల్లోకి వెళ్ళడం కావాలంట. మనం ఉన్న చోట కూర్చొని సంతోషంగా యేసయ్య గొప్ప దేవుడు అని స్తుతించి ఆరాధించితే సరిపోదు. ప్రభు ఆయన శిష్యులకు ఏం సందేశం ఇస్తుందంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఎవరైనా పట్టణాల్లోకి పోమంటాడు బంధువు దేవుడి కోసం, గ్రామాల్లోకి పోమంటారండి. సహజంగా అందరూ ఏం చేస్తారు? గ్రామాల్లో నుంచి పట్టణాల్లోకి వస్తారు. వాళ్ళు ఉన్న ఊరికంటే పెద్ద ఊరికి ప్రయాణం అవుతారు. ఎందుకోసం? జీవనోపాధి దొరుకుతుందని, బ్రతుకు తెరుగు ఆధారము దొరుకుతుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రజల ఆలోచనకు భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారు. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. నేను మిమ్మల్ని పిలిచింది బతుకు తెరువు కోసం కాదు, ఏదో ఒక రకంగా బతుకుతారు. ఆకాశ పక్షులు చూడండి, మితము వాటినే పోషించగలిగిన దేవుని మిమ్మల్ని పోషించరా అంటారు కదా. ఆయన మనం పిలిచింది బతుకు తెరువు కోసం కాదు, ఒక పని కోసం ఆయన పిలిచారు. వాళ్ళ సువార్తలో కూడా 2వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు కానాను అనే ఒక వివాహానికి వెళ్తాడు. కానాను అనే వివాహానికి వెళ్ళినప్పుడు పెళ్లి యజమాని అక్కడ వడ్డించడానికి ద్రాక్షరసం అయిపోతుంది. కంగారు పడతా ఉంటాడు. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ యేసు ప్రభుని అడుగుతుంది, అయ్యా మరి పరిస్థితి ఇంట్లో కొరతగా ఉన్నది, మరి పెళ్లికి నలుగురిని ఆహ్వానించి కొరతుంటే అది అవమానం, దాన్ని పూరించాలి. అక్కడ అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం? 6 బాణలలో ఏం చేయాలా? నీళ్లు నింపండి. అంతే, ఇంకో మాట లేదు. ద్రాక్షరసం అయిపోయిందయ్యా నాయన అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? 6 రాతి బాణలలో నీళ్లు నింపండి. ఒక్కడైనా ఒక్క మాటైనా ఎదురు ప్రశ్నించకుండా యేసు ప్రభు తల్లి మరియా అక్కడ మాట్లాడుతుంది. ఆయన మీతో చెప్పినది చెప్పింది. అంతే, మాట్లాడదు. ఆయనకి ఏదో మాట్లాడదు, దేవుడికి ఏదో మాట్లాడదు. నీళ్ళెందుకు నింపాలా, నీళ్ళెందుకు దేవాలా, మా పరిశ్రమల మేములో ద్రాక్షరసం అయిపోయింది మా బాధపడతాంటే పని పాటు లేకుండా నువ్వేందయ్యా రాతి బాణలలో నీళ్ళు నింపమంటావు. ఈ సోదరుతో మాట్లాడితే ఆ అద్భుతం జరిగేదే. లోపడ్డారు, అద్భుతాన్ని చూశారు. కాబట్టి ప్రభువులకు కావాల్సిన రెండో ప్రాముఖ్యమైన విషయం, మనం గ్రామాల్లోకి వెళ్ళాలి. ఆయన మాటలు లోపల వెళ్ళండి అంటే వెళ్ళండి, అంతే, ఇంకో మాట లేదు. ఆ గ్రామాల్లోకి వెళ్ళలేదు ప్రభు, నాకు నడుము నొప్పుంది, మోకాలు నొప్పులున్నాయి, నేను తిరగలేదయ్యా, నేను సువార్తకు పోలేను, ఆదివారం చక్కగా ఈ యొక్క కింద కూర్చొని హాయిగా తండ్రి స్తోత్రం హల్లెలూయా అని పాడగలనే కానీ ప్రయాసపడలేవు అంటే అద్భుతాన్ని చూడలేవు. ప్రయాసపడాల్సిందే, క్రీస్తు నిమిత్తం అడుగులు వేయాల్సిందే, క్రీస్తు నిమిత్తం గ్రామాలకు మనము ప్రయాణము చేయాల్సిందే. మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు కదా, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీళ్ల కుండ పోయిస్తున్న ఒక మనుషుడు మీకెదురు పడును. యేసు ప్రభు పస్కా భోజనం చేసే దినాన యేసు ప్రభు ఒక ఆయన చెప్తాడు,
మీరు పట్టణానికి పోండి. ఆడేమన్నాడు గ్రామాలకు వెళ్ళండి అంటాడు, ఏమన్నాడు పట్టణాలకి పోండి అంటాడు. ఆ పట్టణాలకు పోతే ఒక ఆయన నీళ్ళకుండా మోసుకుంటూ పోతాడు. ఆ నీళ్ళకుండా మోసుకుంటూ పోయి ఆయన దగ్గరనే మీరు ఆయన వెంబడిస్తండి. ప్రభువులకు ఈ రీతిగా పస్కా ఆచరించవలసి ఉన్నదంటే ఆయన ఒక మేడగలిస్తాడు, కావలసిన పస్కా భోజనం అంతా ఆయన అరేంజ్మెంట్ చేస్తాడు. మనం ఆయన చెప్పింది చేస్తే అది గ్రామాలైనా పట్టణాలైనా దేవుడు వెళ్ళమన్న కాడికి మనం వెళితే దేవుని కార్యాలు మనం చూడగలం. లోపడడం మనకి కావాల్సింది. ఎదురు మాట్లాడటం కాదు. నువ్వు ఆడికి ఒక గ్రామాలకు పోమన్నావు, వీలైతే ఒక పట్టణాలకు పోమన్నావు. ఈ రోజు ఎట్లుంటుందంటే ఎవరైనా అయ్యా మీరు పలానా పల్లెటూరుకి వెళ్ళండి, మీరు లేదు ఇట్లా హైదరాబాద్ నాతో రండి అన్నారు. అబ్బా ఇక సంఘంలోనే గొడవలు మొదలవుతాయి. అంటే మేము పల్లెటూరులో బట్టి తిరగాలా, వీళ్ళు మంచిగా హైదరాబాద్ లో ఏసీ బస్సులకి వీళ్ళు పోతారా అనే కాడికి వస్తారు. పట్టణాల్లో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, గ్రామంలో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా ఆయన చక్కటి మాట్లాడుతున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి ఇక్కడ గ్రామాలే కాదు పట్టణాలే కాదు, ఇంకేమన్నాడు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆయన చెప్పింది చెయ్యండి. చెప్పది చేయదు, చెప్పది చేయదు. ఈ రోజుల్లో ఎక్కువ సమస్య సేవలో ఏంటి మనం చూసేది అంటే ఆయన చెప్పింది చేయడం పక్కన పెట్టారు, చెప్పలేని చేయడం మొదలు పెట్టారు. ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. కాబట్టి ఆయన చెప్పినది చేయవచ్చు. కానీ ఏమేమి నేర్చుకున్నారు? ప్రభువులకు కావలసింది మొదటి ప్రవచనాల యొక్క నెరవేర్చు, రెండవది ఆయన మాటలకు లోబడడం, గ్రామాలకు వెళ్ళడం. వెళ్ళిన తర్వాత రెండవ వచనంలో వాళ్ళు గ్రామానికి పోయారంటే ఏం చూశారు? రెండవ వచనం ముందుకు చదవండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. ఆమె ఏమనిపించిందట? కట్టబడిన గాడిద. సహజంగా ఇక్కడ గాడిద అనగానే అది ఒక పవిత్రమైన జంతువేమి కాదు, ప్రఖ్యాతమైన జంతువేమి కాదు. ఎక్కువగా తృణీకరించబడ్డ స్థాయి గాడిద కదండి. పోల్చడం కూడా మనుషులు ఏమని పోలుస్తారు? తిట్టామంటే అట్లనే చేస్తారు కదా, ఎవరైనా తిట్టాలని చెప్పారు కదా, తెలివి లేదు బుద్ధి లేదు, అది పనికి మాలిన గాడిద అని తింటా ఉంటారు. అంతే కదా. ఇట్లా రకరకాల గాడిదలు ఉంటాయి. అంటే ఇన్ని జాతుల గాడిదలు కాదు, గాడిదలు అన్ని కూలికలుగా పెట్టి మనుషులు మాట్లాడు. ఎన్నిక లేని గాడిద అన్నమాట. ఎన్నిక లేని, ఎన్నిక లేనిది కట్టబడి ఉండేది, విప్పబడి ఉండేది, దానికి ఎన్నికే లేదు. ఎన్నిక లేని దానికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రభువులకు కావాల్సింది ఏం కావాలట? ఎన్నిక లేనిది కావాలి. ఆ కట్టబడిన గాడిద. ఈ రోజు లోకంలో మనం చూస్తే మానవ జీవితాలన్నీ కూడా ఈ కట్టబడ్డ గాడిద లాంటి జీవితాలే. నిజంగా చెప్పాలి కదండి. లోకంలో విలువ లేదు, గౌరవం లేదు. మనుషులు ఎలా పనిచేస్తున్నారంటే తెలంగాణలో బొడ్డు చాకరీ అంటారు. నిజం చెప్పాలంటే బొడ్డు కంటే గాడిద చాకరీ అని చెప్పడం చాలా వివరించేటట్టుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు. పొద్దున్న డ్యూటీకి పోయాడంటే ఏ రాత్రి ఇంటికి వస్తాడో తెలియదు. ఇంట్లో ఉన్న స్త్రీ ఆమె మాత్రం ఏమైనా ఖాళీ ఉంటుందా? ఇంటి పనంతా చేసుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూలిపోయికో, నాట్లకో, సీజన్ బట్టి కదా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనికో, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు, ఏదైనా శ్రమత కలిగిన వాడు, డబ్బున్నవాడు ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకొని షాప్ పెట్టుకున్నాడు. ఏమన్నా సుఖంగా ఏసీలు ఉండగలుగుతున్నాడా? వాడు గాడి లాంటి చాకరీ. పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి వరకు ఒక టైం ఉండదు. వేడి అన్నం ప్లేట్లో ఉన్నా కూడా తినడానికి తిరిగా ఉండదు. ఈ ఏ చాకరీ? గాడి చాకరీ కాదా? కట్టబడ్డాం. దీంతో కట్టబడ్డాం. కుటుంబ బంధాలతో కట్టబడ్డాం, లోక సంబంధాలతో కట్టబడ్డాం. కొంతమంది కుల అలవాటుతో, కుల కట్టుబాటుతో కట్టబడ్డారు. కొంతమంది మత కట్టుబాటుతో కట్టబడ్డారు. స్వేచ్ఛ లేని జీవితం. కట్టబడ్డ గాడిద అన్న మాటకు అర్థం ఏంటంటే గాడిదన బరువులు మాత్రమే మోస్తలేమో కానీ వీడికి కుల కట్లు, మత కట్లు, ఊరిలోని కట్టుబాట్లు, అవునా, పెద్దల కట్టుబాట్లు, రకరకాల కట్టుబాట్లు ఒకటాయి. ఈ రోజు యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి ఈ కట్టుబాట్లన్నీ తెగిపోయాయి. స్వేచ్ఛ
దొరికింది. హల్లెలూయా. పోయాల్సిందే, లేదంటే ఆత్మ శాంతించదు. అది ప్రేతాత్మై నీ చుట్టూ తిరుగుతాడు కాదు. వాటి టెన్షన్ ఏం చేస్తాడు? అప్పు చేసి ₹1,00,000 ఖర్చు పెట్టైనా ఆ దావత్ చేయాలి. వచ్చిన వాళ్ళకి తిరిగిపోయడమే, దుగ్గు తిరిగిపోయే రకాలే తప్ప ఏముంది. ఇంకా పాపం చచ్చిపోయాడు, విధవరాలు ఎట్ట బతుకుతుందో, చిన్న పిల్లలు ఉండాలి ఎట్ట బతుకుతుందో అని వచ్చిన వాళ్ళ తలా ఒక ₹1000 ఇచ్చి ఆ ఇంటిని ఆదుకున్న నాదులు మాత్రం ఎవడు ఉండడు. కానీ ప్రతి ఒక్క ఇలాంటి కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, గ్రామపు కట్టుబాట్లు, కొన్ని ఊళ్ళలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, విచిత్రమైన కట్టుబాట్లు. ఊరి పెద్ద మనుషులే దేవుడు, వాళ్ళు ఏది చెప్తే అదే న్యాయం. ఇక పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, జడ్జి లేదు, నీతి లేదు, న్యాయం లేదు. తాగుబోతు నాయకులు నలుగురు కూర్చొని ఏదైనా మాట్లాడినట్టు వాడు. ఇక ఊర్లో పెద్ద మనుషులకి ఏముందండి? వాళ్ళకి ఎవడు దాపిస్తాడో, ఎవడు తిప్పిస్తాడో, ఎవడు వారి పక్షంగా ఉంటాడో వారి పక్షంగానే ఏం జరుగుతుంది? అసలు న్యాయ అన్యాయాలు పక్కకు పోతాయి. ఇవన్నీ కట్టుబాట్లు కదా, కట్టబడ్డ గాడిద లాంటి జీవితాన్ని. దేవుడికి కావాల్సింది ఎవరైనా? నేను పాపులని పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడా లేదా? నేను రోగులకు వైద్యం చేయడానికి వచ్చిన వ్యక్తిని. ఆమేన్. కాబట్టి దేవుడికి కావాల్సింది ఎవరు చెప్పండి? ఇక్కడ కట్టబడ్డ గాడిద లాంటి వారు దేవుడికి కావాలి. ఒకవేళ నువ్వు కుల కట్టబాట్ల చేత బంధించబడి ఉన్నావా, మత కట్టబాట్ల చేత బంధించబడి ఉన్నావా? క్రైస్తవ్యం మతం కాదు. అనేక సార్లు చెప్పా, నీ మతం ఏంటి అంటే క్రైస్తవ్యం చెప్పుకోబాకండి. ప్రతి క్రైస్తవుడు గర్వించి చెప్పాల్సింది ఏంటంటే నాకు కులము లేదు, నాకు మతము లేదు. మార్గమయ్యున్న యేసును అనుసరించేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఎందుకంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే మార్గమే. మతాన్ని ఆచరిస్తామంటే నువ్వు క్రైస్తవుడిగా మారాల్సిన అవసరమే లేదు. క్రైస్తవ మతం నిన్ను నరక కూపంలోకి నెట్టేస్తాడు. క్రైస్తవ మతమే కాదు, భూమి మీద ఉన్న మతాలని కూడా ఒక దగ్గర ఆగిపోతాయి, నరకము ద్వారం దగ్గర ఆగిపోతాయి. మార్గం మాత్రం ఆ మతంలో నుంచి నిన్ను మార్చి ఎక్కడికి? నిజమైన సత్య స్వరూపం దేవుని దగ్గరికి చేరుస్తుంది. భూమి మీద రాజకీయ ఒత్తుల ద్వారా క్రైస్తవ్యాన్ని కూడా మతంగా మార్చారే కానీ అది కేవలం రాజకీయ ఒత్తిళ్ల కోసం చేయబడ్డదే కానీ నిజానికి మతాన్ని వెంబడించిన వాడు నశిస్తాడు, వాడు నాశనం అయిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు, నరక కూపంలో అగ్ని గంధకాలు వెళ్ళిపోతాడు. మతాన్ని ఆచరించడం అంటే క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు వేసుకోవడం, క్రిస్మస్ చేయడం, అంతే అయిపోయింది. ఒక పండుగ చేయాలి, దావత్ చేయాలి, అదే కదా. బట్టల ఆదివారం పండుగ చేయాలి, దావత్ చేయాలి, గుడ్ ఫ్రైడే దావత్ చేయాలి, ఈస్టర్ దావత్ చేయాలి. ఇక భక్తి లేదు, యథార్థత లేదు, ప్రార్థన లేదు, విశ్వాస జీవితము లేదు, క్రమంగా దేవుని సన్నిధికి అనేది రావడం లేదు. మార్గమయ్యున్న యేసుని వెతికే వారికి ప్రతి దినము పండగే. హల్లెలూయా. ప్రతి దినం పండగలా బతకాలి అంతే. సంవత్సరానికి ఒక్క పండుగగా మీకు ఎవరు చెప్పింది? మాకు 365 రోజులు పండగే. ఎందుకంటే యేసయ్య మాకు ఉన్నాడు కాబట్టి అది పండగ. క్రిస్మస్ ఒక్క రోజు ఉంటాడు అని యేసయ్య, ఈస్టర్ ఒక్క రోజు ఉంటాడని యేసయ్య కాదుగా. 365 రోజులు క్రీస్తు కలిగిన వాడికి పండగే. అది మార్గం. కాబట్టి కట్టబడ్డ గాడిదను దేవుడు కోరుస్తూ ఉన్నాడు కదా. ఈ దినం ప్రభువులకు ఏమేమి కావాలని నేర్చుకున్నాం? మొదటి ప్రవచనాల్లో నెరవేర్పు నేర్చుకున్నాం. రెండవది ఏమని నేర్చుకున్నాం? ఆయన మాటకు లోపడడం నేర్చుకున్నాం. మూడవది ఏం నేర్చుకున్నాం? కట్టబడ్డ వారి విడుదల కోసం దేవుడు ప్రయాసపడుతున్నాడని నేర్చుకున్నాం. కట్టబడ్డ వారిని దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంధకార దురాత్మ సంబంధము చీకటి శక్తుల చేత బంధించబడ్డ వారిని దేవుడు విడిపించడానికి సిద్ధంగా. ఆమేన్. బంధించబడిన వారి విడుదలయని అలిపెట్టు ప్రాణమా అలవిక నానిశనా ఓ అలిపెట్టు ప్రాణమా అలవిక నానిశనా సాహిబు దినమునియు సాహిబు దినమునియు పాడి కీర్తించి కొనియాడే పాడి కీర్తించి కొనియాడే
కట్టబడి సొమ్మసింది నీరసించి ఆ కుల కట్టుబాట్లతో, దురాత్మ కట్టుబాట్లతో, చెడు అలవాట్లతో, తాగుడు, తిరుగుడు, జూదం, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి బంధకాలలో బంధించబడి విడుదల కాలేని ప్రతి బానిసను కూడా దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన విడుదల ఇవ్వడానికి వచ్చాడు. నేను పాపులనే పిలువవచ్చింది. అది ఏం కావాలంటే ఆయన ప్రభువులకు కావాల్సిందేది కట్టబడిన వారు ఆయన కావాలి. 4వ విషయం అంటూ ఉన్నది 3వ వచనాన్ని చదవండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అది ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రభు పంపినట్టే వాడు తోలేసినాడు. తోలినా మీరు నిజంగానే పోయాడు. కట్టబడ్డ గాడిదలు, దాని పిల్లలు ఇద్దరు. అంటే గాడిద ఒకటే కాదు, కట్టబడితే దాని పిల్లలు కూడా ఆయనే కట్టి పెట్టారట. అంటే పరిస్థితి ఏంటంటే మనమే కాదు, ఆ కట్టుబాట్లు ఎవరెవరికి పోతే మనతో పాటు మన పిల్లలకు కూడా పోతాయి. ఉంటే పోవాలి కంపల్సరీ, ఆ కట్టుబాట్లు పోతాయి. అయితే వాటిని విడిపించినప్పుడు యజమాని అడిగారు, ఎలా ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు ఏమన్నారు? అవి ప్రభువులకు కావలసినది. ఒక్క మాట మనకాడ హ్యాపీగా తీసుకోకూడదు. ఏదే విచిత్రం అంటే ఎవరైనా తన సొంత సొమ్ముని ప్రభువులకు కావాలి అనగానే వదిలేస్తారా? ఎందుకంటే నిజమైన దాని యజమాని ప్రభువే కనుక. మన నిజమైన యజమాని, మన నిజమైన సృష్టికర్త, ఆయన పోలికగా ఆయన స్వరూపంలో మనము రూపించబడ్డాం. కాబట్టి ప్రభువులకు కావాల్సింది ఏంటంటే ఆయన యుద్ధకు రావడం. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే ప్రభు యుద్ధకు మనము చేయబడడం, రావడం. అది ఆయనకు కావాల్సింది. ఆడ కట్లు విప్పగానే కాదు, ఆడ కట్లు విప్పే ఉందండి. ఇవి విప్పి రాగానే మన యజమాని మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా కడతాడు. అక్కడ ఉన్నది ఇక విప్పబడ్డం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? ప్రభు యుద్ధకు రావాలి. ప్రభు యుద్ధకు తోడుకొని రావాలి. ప్రభు యుద్ధకు తీసుకొని రావాలి. ఈ రోజు ఎప్పుడైతే నువ్వు ప్రభు యుద్ధకు వస్తావో ఇక మన కట్టులో విప్పబడ్డ కట్టు ఇక విప్పబడ్డట్టే. నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావు. నీ అలవాట్లన్నీ మారిపోతాయి. ఒకప్పుడు తాగుడు కట్ట చేత బయటికి రాలేను అనుకునేవాడు, ఒకప్పుడు జూదం అనే బానిసత్వం చేత బయటికి రాలేను అనుకునేవాడి, ఒకప్పుడు చెడ్డ మాటల చేత, అబద్ధాల చేత నేను బయటికి రాలేను అనుకునేవాడి, చెడ్డ అలవాట్ల చేత నేను బయటికి రాలేను అనుకున్న వాడిని ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతా? ఆ కట్లన్నీ తెంచబడి ప్రభు యుద్ధకు వచ్చావు. కాబట్టి అసలైన యజమాని ఆ ప్రభువే. కాబట్టి నిన్ను రూపించిన వాడు కదండి, నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికర్త అయిన దేవుడు ఆయనే. కాబట్టి ఇక ఆయన ఎన్నడూ నిన్ను కట్టివేయడు. ఆయన నిన్ను దాసునిగా కాదు, తన కుమారుడిగా చేర్చుకున్నాడు. హల్లెలూయా. సాత్వికుడై గాడిదను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సీయోను కుమారుడితో చెప్పి, ఆయన యూదుల రాజైనా కూడా గుర్రాన్ని ఎక్కి మరి పౌరుషంతో మరి గొప్ప తనకు తాను గౌరవార్థమైన విధంలో ఆయన వెళ్ళలే. కానీ ఒక వ్యక్తి గాడిద మీద ఎక్కాలి అంటే చాలా తగ్గింపు కావాలి, చాలా సాత్వికం కావాలి, మీక్నెస్ అంటారు. తనను తాను చాలా తగ్గించుకోవాలి. గాడిద మీద ఎవరిని తిప్పుతారని జనరల్గా ఊర్లో ఎవరైనా పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు గాడిద మీద ఊరేగిస్తారు. గుర్రం మీద వేస్తారా? గౌరవించే వాళ్ళు గుర్రం మీద ఊరేగిస్తారు. అవునా? గాడిద మీద ఎవరు ఊరేగిస్తారు? తప్పు చేస్తారు. లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా లోక పాప శాపాలన్నింటినీ ఆయన తన మీద మోసుకోవడం కోసం తనను తాను తగ్గించుకుని సాత్వికుడిగా గాడిద మీద ఎక్కాడు అంటే దాని అర్థం ఏంటంటే తనను తాను తగ్గించుకోవడం. ఆ చక్కటి మాట్లాడతారు, సాత్వికుడై ఉండాలి. ఆ మాట సాత్వికుడై. కాబట్టి క్రీస్తుకి సహోదరుడా, సహోదరి, ప్రభువులకు కావాల్సిన వారు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోరు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. ఈ రోజు యేసు ప్రభు ప్రపంచ దేశాల చేత స్వీకరించబడడానికి
ప్రపంచ ప్రజల చేత చేర్చబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకున్న తగ్గింపు, యేసు ప్రభువున తగ్గింపు. ఎంత దేవుడిగా తగ్గించుకున్నాడు, ఎంత ధైర్యవాడిగా తనను తాను ఆయన ఎన్ని మెట్లు దిగాడు పరలోక మహిమను గురించి. కాబట్టి ప్రభువులకు కావాల్సిన ఎవరండి? సాత్వికుడు. ఎవరు కావాలి చెప్పండి? నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు పెద్ద కులం, నేను అందగాని అని గర్వించే వాళ్ళు ప్రభువులకు అవసరం లేనే లేదు. పెద్ద కుప్ప మీద నుండి దీనుడి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. ఎన్నిక లేని బెత్లెహేము, యూదా ఇశ్రాయేలులో ఏ మాత్రం కూడా ఎన్నిక లేని బెత్లెహేము ఈరోజు గొప్ప పట్టణంగా తీర్చిదిద్దబడి యేసు ప్రభు సంచరించిన ప్రతి ప్రాంతం గొప్పదిగా మారింది. నజరేతు నుండి మంచిదేదైనా వచ్చినా ఆ నజరేతు నుంచి మంచి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. గలిలయ అంధకార చీకటి శక్తుల చేత అంధకారంలో నివసించుతున్న ప్రజలు ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగును చూసి గలిలయలో సంచరించిన యేసయ్య వెలుగు, ఆయన వెలిగించిన ఆ వెలుగు ఆయన బిడ్డలైన ఆయన ప్రజలే. ఆమేన్. కాబట్టి ప్రభువులకు కావలసిన 5వ విషయం ఏంటంటే సాత్వికులుగా మనం మారాలి. ఆమేన్. రండి ఒకరిగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.